మురళీ గారు రావాలి. సార్, ఈ లోకేష్ రెడ్ బుక్ వార్నింగ్, తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదంటున్నారు. ఏంటి రెడ్ బుక్? కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇది వినిపిస్తూనే ఉన్నది. రెడ్ బుక్ లోకేష్ లుక్ అన్నట్టుగా అది అలా ఉంది. లోకేష్ లుక్లో ఉంటే రెడ్ బుక్లోని. అయితే ఇక్కడ ఇందులో కూడా వచ్చిన ట్విస్ట్ ఉంది. నేను చదివిన వాటిలో వాళ్ళు ప్రతి వ్యతిరేక పత్రికలోనేమో ఈ పాయింట్ హైలైట్ చేశారు, మిగిలిన వాటిలోనేమో మామూలు అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకొక పత్రికలోనేమో కూటమిలో అనైక్యతను మనం రాకుండా చూసుకోవాలి, కూటమిలో అనైక్యత కోసం కుట్రలు పన్నుతున్నారు అని లోకేష్ చెప్పినట్టుగా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత మనకు అర్థమయ్యేది ఒకటే, లోకేష్ చాలా ఉంది అది రెడ్ బుక్ బయట. ఓకే, ఆయన ఏమన్నారంటే, చాలామంది అడుగుతున్నారు రెడ్ బుక్ మర్చిపోయారా, ఈ మధ్య కొంచెం స్లో అయిందంటే రెడ్ బుక్ మర్చిపోయే ప్రసక్తి లేదు. రెడ్ బుక్ అనేది ఖచ్చితంగా నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను, కొంచెం సమయం పడుతుంది, అందరినీ కూడా తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టకుండా మేము చేస్తామని చాలా బలంగా ఆయన చెప్పాడు. రెండోది, ఆ క్రమంలోనే కుట్రలు పండుతున్నారు. అంటే కూటమిలో అని నిన్న మనం మాట్లాడాం కదా, వర్మ బర్త్డే గిఫ్ట్ ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇలాంటివి ఈరోజు వాళ్ళ పత్రికలో 3 స్టోరీస్ ఇచ్చారు అనైక్యతకు సంబంధించినవి. ఇలాంటివి కొన్ని ఇంకా ఇతర చోట్ల ఎవరు ఇవ్వకపోయినా అనేకం బయటకు వస్తున్నాయి. ఉదాహరణకు తాడేపల్లి గూడెం బొలిశెట్టి, ఆయన ఆ మధ్య అయితే నన్ను నేను చనిపోవాలని కోరుకుంటున్నారు. ఇంతకంటే ఘోరం ఏంటంటే, ఒక సిట్టింగ్ శాసనసభ్యుడు నేను చనిపోవాలని కొంతమంది కోరుకుంటున్నారని వాళ్ళ కూటమికి సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడటం అన్నది నిజంగా చాలా షాకింగ్. ఇలాంటి అంశాలన్నీ బహుశా లోకేష్ దృష్టిలో ఉంటాయి. బహుశా ఆయన ప్రత్యర్థులను, అదే సమయంలో కూటమిలో ఉన్న వాళ్ళని కూడా ఆయన ఒక చిన్న సైజు, ఇది మరి రెడ్ బుక్ కాదు, ఇది ఫ్రెండ్లీ బుక్, ఇది ఈ ఫ్రెండ్లీ బుక్ ఏమంటే మన కుట్రలు పెడుతున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. చూడాలి మరి. అంతకంతకు లోకేష్ వాయిస్ అయితే పెరుగుతుంది. ఓకే, ఈ అంశాలు చెప్పడం వీటన్నిటిలో కూడా మీరు దీన్ని మహానాడుకు రన్నప్లో భాగంగా మీరు చూడాలి. 28 కడపలో 28 జరిగినప్పుడు కడపలో లోకేష్ 3 ఏళ్లకు మించి పదవులలో 3 సార్లకు మించి ఉండకూడదు అన్న సూత్రాన్ని కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు. కాబట్టి లోకేష్కు ప్రధానమైన బాధ్యతలు ఇచ్చే వైపు ఒకవైపు కూడా నడుస్తూ ఉన్నారు. అంటే 3 సార్లు అంటే ఒక్క పదవిలో 3 సార్లు ఉన్న తర్వాత మార్చాలి అని. అంటే మంత్రిగా ఉంటే 3 సార్లు మంత్రిగా ఉంటే పదవైనా సరే. ఇప్పుడు నేను జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3 సార్ల నుంచి ఉన్నాను కాబట్టి ఈసారి మారుతానని ఆయన ప్రకటన చేశాడు. ఓకే, సో జాతీయ ప్రధాన కార్యదర్శి కంటే పెద్ద పదవి ఏముంటుంది? జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకటి, జాతీయ ప్రెసిడెంట్ ఒకటి, 3 ఉంటాయి. ఇంకా అలాగే ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇట్లాంటివి. కాబట్టి లోకేష్ గొంతు బలపడము, పదునెక్కటము, దూకుడు పెరగటము అన్న వాటి వెనుక స్పష్టమైన రాజకీయ సంకేతాలు కూడా ఉన్నాయి. ఇవి ప్రత్యర్థులకు మాత్రమే కాదు, కూటమిలో ఉన్న ఇతర సభ్యులకు అలాగే తమ వాళ్ళకు కూడా నెమ్మదిగా రంగం సిద్ధం అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సార్, వైసీపీ కేసులు, తొలగింపుల హస్త్రాలు, వైసీపీ చాలా అండి. ఇది అంతా ఏదో బాణాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి కూర్చున్నట్టుగా షాకుల పరంపరలాగా ఉంది వైసీపీకి. మీరు ఈరోజు చూస్తే ఇప్పుడు